హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదేమో మా ఇంటి బ్యాక్ సైడ్ అండి. మాకు మొత్తం కలము, ఇక్కడ పొలము అన్నీ జాయింట్గా ఉంటాయి. చూడండి ఇక్కడేమో పశువులకు మేత అండి. ఇది ఇవన్నీ మావే అండి, మా ట్రాక్టర్వి. ఇవన్నీ అంటే విత్తనాలు వేస్తారు కదండి, విత్తనాలకు సంబంధించిన గొర్రెలు మొత్తము దుక్కి దున్నుతారు కదా, వాటికి సంబంధించినవండి. చూడండి మొత్తం చూడండి, అక్కడ కోళ్ళు ఉన్నాయి. చూడండి, మాకైతే కోళ్ళు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మా అత్త అయితే పాలు పిండుకుంటుంది, టైం అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, మాకైతే కోళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదేమో ట్రాక్టర్ అండి, మా అత్త పాలు పిండుకుంటుంది అక్కడ. లేదు ఇట్లా పోతాడులే అత్త. చూడండి మా అమ్మాయి, చూడండి అక్కడ ఎలా కూర్చుందో. చూడండి పసులు. అదే దాంట్లో ఏమో ఈ రూమ్లో ఏమో పొట్టేళ్ళు ఉంటాయండి. పొట్టేళ్ళు ఏమో మా మామ తీసుకెళ్ళారు ఇప్పుడు. అక్కడ అవి బయట కాసేపు తిరిగితే ఫ్రీగా ఉంటాయని తీసుకెళ్లారు. ఇందులో ఉంటాయి పొట్టేళ్ళు అనేవి. ఇది పొట్టేళ్ళకి వచ్చేసి రూమ్ అండి, ఇక్కడ ఉంటాయి. అక్కడేమో కోళ్ళు మూసి పెడతారండి, దాంట్లో కోళ్ళు ఉంటాయి. ఇక్కడ మేమేమో పొయ్యి దగ్గర రొట్టె చేసుకుంటామండి. ఇంకేమన్నా కాల్చాలి అన్న లోపల ఎక్కువ పని ఎందుకనేసి ఇక్కడ పెట్టుకుంటాము, గాలి రాకుండా ఉంటుంది కదా. బయట అయితే గాలి వస్తుంది అనేసి ఇక్కడ పెట్టుకుంటాము. చూడండి కోళ్ళు చూడండి. చూడండి ఇదేమో మా హౌస్ అండి, ఇంకా లోపల నుంచి అటు వెళ్ళాలి. ఇదొక హౌస్, అదొక హౌస్ అండి. అక్కడ చూడండి మా అమ్మాయి కూర్చుంది. చూడండి ఇది హౌస్. మొత్తం ఇలానే ఉంటుందండి బయట మొత్తము. ఇక్కడేమో వేరే వాళ్ళ హౌస్లో. చూడండి మా ఇంట్లో ఇలా ఉంటుందండి. ఇది ఒక రూమ్ అండి, ఇది వచ్చేసి వంట రూము. ఇదేమో టీవీ ఏరియా. ఇదేమో బయట అండి సోఫా. ఇక్కడ వచ్చేసి ఇది మామూలుగా బయట అండి. అక్కడ నుంచి లాస్ట్ వరకు మా హౌస్ అండి, మొత్తం అక్కడ నుంచి ఇది వరకు. ఇది కూడా మాదే అండి ప్లేస్. చూడండి హౌస్ అనేవి ఇలా ఉంటాయండి. ఇక్కడ ఒకటే అండి, రెండు మాదే అండి, బట్ సేమ్ ఉంటాయి. రెండు హౌస్లు సేమ్. ఇక్కడ ఇంకో ఇంట్లో ఏమో, ఇందులో ఏమో మేము అన్నీ మాసీలు వేస్తామండి. అంటే పండిన ధాన్యం అంతా ఇక్కడ ఈ హౌస్లో వేస్తాము. చూడండి ఇక్కడ మొత్తం ఇందులో ఇలా పత్తి వేసామండి. ఇందులో ఇది కూడా సేమ్ హౌస్ అండి, ఇలానే ఉంటుంది. మొత్తం హౌస్ అంతా ఇలానే ఉండిపోతుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా ఊరు కనుక మీకు నచ్చినట్లయితే, మా హౌస్ అందుకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా ఎంతమందికి పల్లెటూరులో ఉండడం అంటే ఎంత ఇష్టమో చూడండి. నేను వీడియో చూపించాను కదండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.